ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనం యేసుని గురించి అనేక కోణాలలో మరి ఆయన యొక్క గుణగణాలను కూడా తెలుసుకొనిచున్నాము. మరి ఈ దినమందు యేసు ప్రభును గురించి మరి ఒక గొప్ప ఆత్మీయ సత్యమును తెలుసుకొని పోతున్నాము. అదేమిటంటే యేసు పెండ్లి కుమారుడు. జీసస్ ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్. మరి యొక్క యేసు పెండ్లి కుమారుడు అనేటటువంటిది మరి గ్రీకు పదము బైబిల్ అంతటా కూడా మరి ఏ రీతిగా ఉపయోగించబడిందో పరిశీలించడానికి మరి ముఖ్యంగా మనము ఆ యొక్క గ్రీకు పదము నింఫియోస్ అనే పదముపై మనము దృష్టి పెట్టబోతున్నామండి. దీని అర్థము యేసు పెండ్లి కుమారుడు. ఈ పదము ముఖ్యమైనటువంటి వేదాంతపరమైనటువంటి అర్థాలను కలిగి ఉంటున్నది. మరి ముఖ్యంగా చర్చితో యేసుకున్నటువంటి సంబంధము, జీసస్ రిలేషన్షిప్ విత్ ద చర్చ్, మరియు ఆయన రాబోయే రాజ్యము సందర్భంలో కూడా మరి ఇది ఉపయోగపడుతుంది. హిజ్ కమింగ్ కింగ్డమ్. మరి ఈ ఈ దీని యొక్క నింఫియాస్ అనేటటువంటి దానికి మరి నిర్వచనం అనే పదము మరి పెండ్లి కుమారుణ్ణి సూచిస్తుంది. దీనిని తరచుగా మరి వివాహ సందర్భాల్లో మరి పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె, మరి దీన్ని తరచుగా వివాహ సందర్భాల్లో దీన్ని ఉపయోగిస్తారు. ఇట్స్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ వెడ్డింగ్. మరి ఇది మరి నిబద్ధత, కమిట్మెంట్, ప్రేమ మరియు ఆ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెల యొక్క మధ్య ఉన్నటువంటి ఒడంబడిక సంబంధాన్ని కూడా సూచిస్తుంది. ఇట్ సింబలైజెస్ కమిట్మెంట్, లవ్ అండ్ ద కవెనెంట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద బ్రైడ్ గ్రూమ్ అండ్ ద బ్రైడ్. మరి యొక్క పరిచయ వాక్యాలతోటి మరి ముఖ్యంగా ఈ దినమందు రెండు ప్రాముఖ్యంగా మనం తెలుసుకోబోతున్నాము. బైబిల్లో ఏ రీతిగా మరి వివిధ రెఫరెన్సెస్, వివిధ సూచనలు ఈ యొక్క కాంటెక్స్ట్లో ఉపయోగించబడిందో, అలాగనే మరి ఈ యొక్క కాంటెక్స్ట్ మరి కాంటెక్స్టువల్ ఇన్సైట్స్, మరి దీని గురించి మనం లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు ఏమి నేర్చుకోగలమో కూడా మనం తెలుసుకోబోతున్నాము. మరి మొట్టమొదటిగా మత్తయి సువార్త 9:15లో ఈ రీతిగా రాసి ఉంటున్నది. యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. యేసు ప్రభు వారు ఎంతో మరి తన శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండరు అనేటటువంటి ప్రశ్నకు యేసు ప్రభు స్పందిస్తూ మరి ఈ రీతిగా చెప్తున్నాడు. పెండ్లి కుమారుడు నింఫియాస్ మరి తమతో ఉన్నంత కాలము. పెండ్లి కుమారుడు అదంత ఫెస్టివిటీ టైం, సెలబ్రేషన్, ఎంతో సంతోషము, బంధుమిత్రులతో కలిసి సంతోషించేటటువంటి సమయము. మరి కాబట్టి పెండ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలము వివాహ అతిథులు మరి దుఃఖించగలరా? అక్కడ దుఃఖం అనేటటువంటిది ఉండదు. కెన్ దే మోన్ అని చెప్పి యేసు ప్రభు వారు అడగటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి ఇక్కడ మరి ఉపయోగం ఏంటంటే యేసు తనను తాను పెండ్లి కుమారుడిగా మరి ఐడెంటిఫై చేస్తున్నాడు, గుర్తుంచుకుంటున్నాడు. కాబట్టి ఆయన ఉనికి మరి ఆనందము మరియు వేడుకను తెస్తుందని సూచిస్తుంది. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడు అక్కడ జాయ్ ప్రియులారా. హిస్ ప్రెజెన్స్ బ్రింగ్స్ జాయ్ అండ్ సెలబ్రేషన్. మన జీవితాల్లో యేసు ప్రభు ఉన్నప్పుడు మనలో సంతోషము, ఎంతో ఆనందం అనేటటువంటిది మనలో ఉంటుంది. మనలో ఇంకా పాపము, భయము, ఆ యొక్క మరి ఇహలోకపరమైనటువంటి చింత, కలతలు అనేటువంటి ఉండయి. కానీ వీ విల్ బి ఓవర్ జాయిడ్. యేసు ప్రభు మన జీవితంలోకి వచ్చినటువంటి క్షణంలో ఈ మధురాతి మధురంతో కూడినటువంటి క్షణాలు, అనుభూతి ప్రియులారా. మరి అటువంటి ఆ సంతోషాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు మనం ఉన్నప్పుడు మనం దుఃఖంలో ఉండం ప్రియులారా. మరి ఇది తన అనుచరులతో ఆయనకున్న సంబంధాన్ని కూడా మరి తెలియజేస్తుంది. ఇట్స్ సేస్ అబౌట్ హిజ్ ఇంటిమసీ అండ్ ఆల్సో ద ఫెస్టివిటీ కైండ్ ఆఫ్ థింగ్ అన్నమాట అండి. తన యొక్క అనుచరులకు, తనను వెంబడించేటటువంటి వారి మధ్య
కాబట్టి మనము అది తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. రెండవదిగా మత్తయి సువార్త 25:1-10 వచనాల్లో మరి ఇట్స్ ద పారబుల్ ఆఫ్ ద 10 వర్జిన్స్. 10 మంది కన్యకల యొక్క ఉపమానం మనకు తెలుసు. మరి ఈ ఉపమానంలో 10 మంది కన్యకలు కూడా మరి పెండ్లి కుమారుడు రాక కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఐదుగురు అయితే బుద్ధి గలవారు, ఐదుగురు అయితే బుద్ధి లేనటువంటి వారు. మరి పెండ్లి కుమారుడు ఆలస్యం మరి క్రీస్తు తిరిగి రావటాన్ని సూచిస్తుంది ప్రియులారా. చాలా మంది ఈ దినాల్లో యేసు ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మరి బ్రైడ్ గ్రూమ్స్ డిలే సింబలైజెస్ క్రైస్ట్ రిటర్న్. మరి ఆలస్యము ప్రియులారా. యేసు ప్రభు ఒకరోజు తప్పకుండా వస్తాడు. ఏ రీతిగా వెళ్ళాడో ఆరోహణమై ఉంటున్నాడు, అదే రీతిలో యేసు ప్రభు రానై ఉంటున్నారు. కాబట్టి మన యొక్క వధువు సంఘం అంతా కూడా యూనివర్సల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, వీఆర్ ఆల్ అవైటింగ్ ఫర్ హిస్ కమింగ్. కాబట్టి మరి ఆయన ఆలస్యం అనేటటువంటిది ఇట్ సింబలైజెస్ క్రైస్ట్ రిటర్న్. మరి కన్యకల యొక్క సంసిద్ధత, ఆయన రాకడను సిద్ధంగా ఉండమని. మరి ఐదుగురు అయితే బుద్ధి గలవారు ఎంతో దివిటీలతోటి ఎంతో మరి వెయిట్ చేస్తున్నారు. మరి మిగతా ఐదుగురు అయితే వారు బుద్ధి లేనటువంటి వారు, ఆ యొక్క ప్రిపేర్డ్నెస్ లేదు. చర్చెస్ కాల్ టు బి ప్రిపేర్డ్ ఫర్ హిస్ కమింగ్. మనం అందరం కూడా ప్రియులారా యేసు ప్రభు యొక్క రాకడ కోసం, గొర్రెపిల్ల మహోత్సవం కోసం మరి సంసిద్ధంగా ఉండమని చెప్పి ఈ యొక్క మరి ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. విశ్వాసములో అప్రమత్తత యొక్క ప్రాముఖ్యత కూడా ప్రియులారా. ఇంపార్టెన్స్ ఆఫ్ విజిలెన్స్ ఇన్ ఫెయిత్, మన యొక్క విశ్వాసంలో ప్రియులారా. మరి చివరి దినాల్లో, అంత్య దినాల్లో విశ్వాసం కనుగొందుమా? విశ్వాసాన్ని కనుగొంటామా? ఈ దినాల్లో అబద్ధ ప్రవక్తలు మరి సాతాను అనేక విధములైనటువంటి భ్రమపరిచేటటువంటి ఆత్మ పెట్టి అనేక రకములైనటువంటి వక్ర మార్గంలో లేకపోతే డీవియేషన్స్, డిస్టర్బింగ్ టీచింగ్స్, లేకపోతే డిస్ట్రాక్ట్ చేసేటటువంటి అనేకం కూడా ఈ దినాల్లో కనపడుతున్నాయి. ప్రియులారా, మనము విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించి వాడినటువంటి యేసు వైపు చూచు మరి మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. మనం ఎంతగానో ఆ బుద్ధి గల ఆ కన్యకల వరే మనం కూడా సిద్ధపడి మరి యేసు ప్రభు కొరకు, ఆ పెళ్లి కుమారుని కొరకు మన సంఘం అంతా కూడా మరి ఎదురు చూడవలసి ఉంటున్నది. ప్రియులారా, వి నీడ్ టు బి ప్రిపేర్డ్, వి నీడ్ టు బి రెడీ టు మీట్ అవర్ ద బ్రైడ్ గ్రూమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, డియర్ ఫ్రెండ్స్. మరి అంతేకాకుండా మూడవదిగా యోహాను 3:29, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఈ రీతిగా మరి యోహాను భక్తుడు 3:29 సెలవిస్తున్నాడు. బాప్తిసమిచ్చి యోహాను తనను తాను పెండ్లి కుమారుని స్నేహితుడిగా పేర్కొంటున్నాడు. మరి పెండ్లి కుమారుని స్వరాన్ని విని ఆనందిస్తున్నాడు. ప్రియులారా, మనం కూడా ప్రతి దినం కూడా యేసు సన్నిధిలో యేసు యొక్క స్వరం వినగలము. వీ కెన్ హియర్ హిజ్ వాయిస్. మరి ఇది యేసు కోసం మార్గాన్ని సిద్ధం చేయట్లో యోహాను యొక్క పాత్రను సూచిస్తుంది. ప్రియులారా, దిస్ ఇండికేట్ జాన్స్ రోల్ ఇన్ ప్రిపేరింగ్ ద వే ఫర్ జీసస్. మరి ఈ దినాలలో మనల్ని కూడా అంబాసిడర్స్ గా, ఆయన యొక్క మార్గాన్ని సిద్ధపరిచేటటువంటి వారముగా, రాయబారులముగా, అనేకులకు ఈ సత్య సువార్తను చెప్పేటటువంటి వారుగా ఆ దినాల్లో యోహాను భక్తుడు మరి ఆ యొక్క రోల్ ప్లే చేసి ఉంటున్నాడు. ఈ దినాల్లో నీవు నేను మనందరం కూడా మరి ఈ యొక్క సత్య సువార్తను అనేకులకు, ఇంకా చీకట్లో ఉన్నటువంటి వారికి, ఇది తెలియనటువంటి వారికి మనం చెప్పవలసినటువంటి వారమై ఉంటున్నాము. యేసు మరియు అతని అనుచరులైన వధువు మధ్య సంబంధాన్ని సులభతరం చేయటంలో ఆనందం మరియు గౌరవాన్ని మరి నొక్కి చెప్తుంది ప్రియులారా. మరి కాబట్టి ఈ యొక్క జాయ్ అండ్ ఆనర్, మరి యేసు యొక్క అనుచరులుగా ప్రియులారా మనము ఆయన గురించి చెప్తున్నప్పుడు మనలో సంతోషం, అంతేకాకుండా ఇట్స్ అన్ ఆనర్ ప్రియులారా. మనం అది తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. మరి ఇంకొకటి చివరిగా మరి ప్రకటన 19:7 కూడా ఆయనను స్తుతించడి, గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిని. మరి ప్రకటన గ్రంథంలో ఈ రీతిగా మరి గొర్రె పిల్ల వివాహం గురించి వివరించబడి ఉంటున్నది ప్రియులారా. ఇక్కడ ఈ రీతిగా గొర్రె పిల్ల వివాహం వచ్చింది.
మరియు అతని వధువు తనను తాను సిద్ధం చేసుకుంది ప్రియులారా. ఇక్కడ యేసును మరి గొర్రె పిల్లగా, జీసస్ యాజ్ ద ల్యాంబ్ సూచిస్తున్నారు. మరి చర్చిని ఆయన యొక్క వధువుగా, చర్చ్ యాజ్ హీస్ బ్రైడ్ గా చిత్రీకరించడం అనేటటువంటి జరిగింది. మరి ఈ యొక్క దీనిలో క్రీస్తు మరియు ఆయన అనుచరుల మధ్య అంతిమ ఐక్యతతో ముగిస్తుంది ప్రియులారా. అల్టిమేట్ యూనియన్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ హిస్ ఫాలోయర్స్. అల్టిమేట్ గా ప్రియులారా, అంతిమంగా మరి మనము మరి భక్తులుగా, విశ్వాసులుగా, ఆయన వెంబడించేటువంటి వారంగా క్రీస్తుతో కలిసి సహజీవనం చేయటం, ఆయనతో కలిసి యుగ యుగములు కూడా ఉండటము, మరి అటువంటి గొప్ప ఫ్యూచర్ ఈవెంట్ జరగబోతుంది. దేవుని నిబంధన వాగ్దానము నెరవేరబోతుంది ప్రియులారా. ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ గాడ్స్ కవెనెంట్ ప్రామిస్. మనం అది తెలుసుకోవాలి ప్రియులారా. దేవుని యొక్క వాగ్దానం ఏంటున్నది ఆ నిబంధన వాగ్దానము, మరి అది నెరవేర్చబడబోతుంది ప్రియులారా. కాబట్టి దీనికి అనుగుణంగా మరి కొన్ని కాంటెక్స్టువల్ ఇన్సైట్స్, మరి మనం ఏంటి అంటే సాన్నిహిత్యం మరియు సంబంధం, ఇంటిమసీ అండ్ రిలేషన్షిప్. మనము ప్రియులారా యేసుతో ప్రియులారా ఆ యొక్క మీనింగ్ఫుల్ రిలేషన్షిప్ ఉండాలి. ఇంటిమేట్ కమ్యూనియన్, క్లోజర్ కమ్యూనియన్ అనేటువంటిది అవసరం. యేసు వరుడు చిత్రం క్రీస్తు మరియు చర్చి మధ్య, యేసు వరుడు మరి అంతేకాకుండా క్రీస్తు మరియు చర్చి మధ్య సన్నిహిత సంబంధాన్ని తెలియజేస్తుంది ప్రియులారా. ఇది మరి ప్రేమ, నిబంధత మరియు విశ్వాసులు తమ రక్షకుడితో కలిసి ఉన్న లోతైన సంబంధాన్ని. కాబట్టి లవ్, కమిట్మెంట్ అండ్ డీప్ కనెక్షన్ ప్రియులారా. మరి ఎడబాయనటువంటి ప్రేమ, మరి యేసుతో కలిసి జీవించటం. మరి నేను ద్రాక్షావళిని, మీరు తీగలు, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు అంటున్నారు. ఆయనతో కలిసి జీవించినప్పుడు అబైడింగ్ ఇన్ క్రైస్ట్, ఎంతో ఫ్రూట్ఫుల్ లైఫ్ మనలో ఉంటుంది ప్రియులారా. మనకు ప్రతి దినము, ప్రతి క్షణము కూడా we need Christ. We need that intimacy and that meaningful relationship. నా యొక్క జీవితంలో 17 సంవత్సరాల వరకు కూడా క్రీస్తు లేకుండా జీవించి ఉంటున్నాను. క్రీస్తు గలవారు, క్రీస్తు లేనివారు. కాబట్టి క్రీస్తు లేకుండా, ఒక గురి గమ్యం లేకుండా మరి ఆ జీవితం అంతా కూడా వృధా చేస్తూ లోకపరమైనటువంటి టెంపరల్ ప్రెజర్స్ తోటి మరి ఉంటూ అంతా కూడా సమయం వృధా చేస్తూ, డబ్బులు వృధా చేస్తూ, ఆ కెరియర్ గురించి సరైనటువంటి ఆసక్తి లేకుండా ఉన్నటువంటి సమయంలో క్రీస్తు నా జీవితంలోనికి వచ్చి నా యొక్క ఆయనతో మంచి ఇంటిమస్ రిలేషన్షిప్, ప్రతి దినం కూడా ఆయనతో ప్రార్థించుకోవటం, ఆయనతో మాట్లాడటం, మరి ఆయన చెప్పేటటువంటి మాటలు వింటము. ఆ రీతిగా ఎంత క్లోజర్ కమ్యూనియన్, మీనింగ్ఫుల్ రిలేషన్షిప్, దట్ ఈస్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ దీస్ డేస్. మరి అంతేకాకుండా ఎస్కటాలాజికల్ సిగ్నిఫికెన్స్, మరి సెకండ్ కమింగ్ ప్రియులారా, వరుడి చిత్రం క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు చర్చితో ఐక్యమవుతుందనే భవిష్యత్తు, ఆ నిరీక్షణ కూడా ప్రియులారా. ఫ్యూచర్ హోప్ ఆఫ్ ద చర్చెస్ యూనియన్ విత్ క్రైస్ట్ అట్ ఈస్ రిటర్న్. కాబట్టి మనం తెలుసుకోవాలా, మరి త్వరలో ఆయన రానంటున్నాడు. మనందరికీ కూడా క్రీస్తు భక్తులలో ఒక గొప్ప నిరీక్షణ ఉంటున్నది ప్రియులారా. కాబట్టి విశ్వాసులు ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నప్పుడు వారికి అవసరమైనటువంటి నిరీక్షణ, యాంటిసిపేషన్ అండ్ ఆల్సో ఆ రెడీనెస్ కూడా అవసరము. ఆ బుద్ధి గల కన్యకలు ఏ రీతిగా సిద్ధపడి ఉంటున్నారో, మరి హీ కెన్ కమ్, దొంగ వల్లే వస్తాడని చెప్పి ఉంటున్నది. అట్ ఎనీ టైమ్ హీ కెన్ కమ్ ప్రియులారా. కాబట్టి ద థింగ్ ఈజ్ వీ నీడ్ టు బి రెడీ, వీ నీడ్ టు బి ప్రిపేర్డ్, వీ నీడ్ టు బి ఇన్ యాంటిసిపేషన్ ప్రియులారా. మరి ఆనందము మరియు వేడుక, మరి ఇట్స్ ఆల్సో ఎ జాయ్ అండ్ సెలబ్రేషన్. వరుడి ఉనికి, ఉపవాసం యొక్క గంభీరతకు భిన్నంగా ఆనందము మరియు ఉత్సవాన్ని తెస్తుంది ప్రియులారా. మనం ప్రభుని తెలుసుకున్నటువంటి వారికి ఎంతో సంతోషంతో ప్రభు ఆనందము పొంగి పొంగి పొరలతో ఉండాలా. ఈ సంతోషాన్ని ఇతరులతో చాటి చెప్పాలా. ఆ గొర్రె కాపరులు ప్రియులారా యేసు ప్రభు చూసిన తర్వాత ఆ సంతోషకరమైనటువంటి శుభవర్తమానం వెళ్ళి అందరికీ కూడా చాటి చెప్పారు ప్రియులారా. మరి ఆ సమరయ స్త్రీ కూడా, ఇదిగో నేను ఒక లోక రక్షకుని కనుగొన్నానని చెప్పి ఆ సాక్ష్యం వెళ్ళి చెప్పింది ప్రియులారా.
మరి అదే రీతిగా ఆ వస్త్రపు చెంగును పుట్టినటువంటి 12 ఏళ్ల రక్తస్రావం జరిగినటువంటి స్త్రీ కూడా తను గొప్ప సాక్ష్యం చెప్పి ఉంటున్నది ప్రియులారా. ఆ రీతిగా మనం కూడా ఈ దినాలలో కూడా అటువంటి సాక్షుల కొరకు ప్రభు వారు వేడుకుంటున్నాడు. ఆ రీతిగా మరి మనం అందరం వింటున్నటువంటి ప్రతి ఒక్కరం కూడా ఆ రీతిగా ఉండటానికి దేవుడు సహాయం చేయను గాక. మరి గ్రీకు పదము ఆ, అది ఏ రీతిగా కొత్త నిబంధన అంతటా కూడా మరి వరుడిగా యేసు యొక్క గొప్ప వేదాంతమైనటువంటి అవి మనకు తెలియజేస్తుంది. మరి దీనిలో క్రీస్తు మరియు అతని చర్చి మధ్య సంబంధం, మరి అంతేకాకుండా సాన్నిహిత్యం, రిలేషన్షిప్, మరి సంసిద్ధత, రెడీనెస్, అంతేకాకుండా జాయ్, ఆనందకరమైనటువంటి నిరీక్షణను కూడా మరి తెలియజేస్తుంది. మన వరుడిగా యేసును మనం ధ్యానించినప్పుడు ఆయన మన పట్ల కలిగి ఉన్నటువంటి ప్రేమ మరియు నిబద్ధత, కమిట్మెంట్, మరి ఆయనతో మన భవిష్యత్ ఐక్యతను కూడా మనకు ఒక గొప్ప నిరీక్షణ కలుగజేస్తుంది. కాబట్టి ఆ రీతిగా అటువంటి నిరీక్షణతో ఉండి మంచి సిద్ధపాటుతోటి ఉంటూ మరి యేసు ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడదామండి. ఒకరోజు ఆయన మరి వరుడుగా రాబోతున్నాడు. గొప్ప గొర్రెపిల్ల వివాహోత్సవం జరగబోతుంది. మరి మనము మరి సిద్ధపడి ఉండాలి. బుద్ధి గల కన్యకల వలె సిద్ధపడి మరి ఆయన ఎదుర్కొని మరి ఆయనతో పాటు యుగంలో ఉండేలాగా దేవుడు మనందరికి కూడా సహాయం చేయను కాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఇదన మందు ప్రభువా దయగల నాయన తండ్రి, మీరు ప్రభువా దయగల నాయన తండ్రి పెండ్లి కుమారుడుగా తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా తండ్రి. సంఘం అంతా కూడా తండ్రి మరి ప్రభువా వధువు సంఘము ప్రభువా మరి దయగల నాయన గొర్రెపిల్ల మహోత్సవం జరగబోతుంది తండ్రి. ఆ రెడీనెస్, ఆ యొక్క ప్రిపేర్డ్నెస్, ఆ యొక్క సంసిద్ధత, ఆ యొక్క ప్రభువా తండ్రి ఆనందంతో తండ్రి జీవించేటువంటి భాగ్యం దయచేయండి. ఈ గొప్ప సువార్తను, సత్య సువార్తను తండ్రి, ఈ యొక్క సత్యములను తండ్రి అనేకులకు పంచుకుంటూ మా యొక్క శేష జీవితాన్ని తండ్రి మీ కొరకు జీవించగలిగినట్టు సహాయం చేయమని విరించినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. ఇంకా క్రీస్తు లేకుండా ఉన్నటువంటి వారైతే ఏదైనా మంది ప్రభువును రక్షకుడిగా అంగీకరించి ప్రభు దయగల తండ్రి రక్షణను పొంది ప్రభు ఆ మారు మనసు అనుభవంతో మీ కొరకు జీవించగలిగినట్లు సహాయం చేయండి. వారి యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే ఈ యొక్క నంబర్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. అంతేకాకుండా మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడితే మిగతా ఇతరులకు కూడా దీన్ని షేర్ చేసి మరి ఈ పరిచర్యలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.